విశాఖలో సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పని ఒత్తిడి కారణంగా సచివాలయ ఉద్యోగులు మృతి చెందుతున్నారంటూ 2 నెలల్లో 4 ఉద్యోగులు మృతి చెందారు. ఇక మృతి చెందిన వారికి సంఘీభావంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సహా ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తమపై పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ ఉన్నారు ఉద్యోగులు. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందుతున్నారని, ఇప్పటి వరకు 4 ఉద్యోగులు మృతి చెందారని, వారికి సంఘీభావం తెలుపుతూ కూడా ఈ ర్యాలీని నిర్వహించారు విశాఖలో సచివాలయ ఉద్యోగులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే సహా ఉద్యోగులు 4 గుండెపోటుతో చనిపోవడంపై సచివాలయ ఉద్యోగులంతా వారికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ధర్నా చౌక్ అయినటువంటి జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద తమ నిరసనని తెలియజేశారు. మరీ ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా ఎక్కడ లేనటువంటి పని ఒత్తిడి తమ మీద పడిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా గడిచిన 2 నెలల్లో ఆరిలోవా, అదేవిధంగా 1 టౌన్ ఇటువంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు సచివాలయ ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి నిర్వహణలో ఉన్నటువంటి సమయంలోనే తీవ్ర అస్వస్థకు గురి కావడం, అక్కడే గుండెపోటు రావడంతో మృతి చెందినటువంటి ఘటనలు నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అధిక పని భారంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి జీవీఎంసీ గానీ, మరొక వైపు విఎంఆర్డీఏ లాంటి సంస్థల నుంచి కూడా పని భారం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వార్డుల్లో తమ బాధ్యతలు అత్యధికంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మేము తీవ్ర ఆవేదనకు గురవుతున్నాం. అత్యంత ఉద్యోగులంతా కూడా తీవ్ర పని భారానికి లోనవుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి సచివాలయంతో పాటుగా వాలంటరీ వ్యవస్థ కొనసాగేది. వాలంటరీ వ్యవస్థ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతో సచివాలయ వ్యవస్థ మీదే వాలంటరీ చేసేటటువంటి పని ఒత్తిడి అంతా కూడా పడినటువంటి పరిస్థితి. మరొకవైపు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినంత వరకు ప్రతి నెల కూడా పెన్షన్లతో పాటుగా వార్డుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలపై కూడా పూర్తిగా పని భారం పడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తి పనిభారం పడుతున్నటువంటి నేపథ్యంలో అధిక ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రజల నుంచి వచ్చేటటువంటి వినతులు కానీ, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చేటటువంటి అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వసతులకు కానీ, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకు సంబంధించినంత వరకు ఒకవైపు పని జరుగుతూ ఉంటే, మరొక వైపు అధికారులు సమీక్షా సమావేశాల పేరుతో పూర్తి స్థాయిలో తమ పైన పని భారంతో పాటుగా అత్యధికంగా కూడాను సమయ పాలన కూడా లేకుండా పోయిందంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో ర్యాలీ నిర్వహించినటువంటి సిచ్యువేషన్ నేను చూసాం. అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించాలని, తమపై పడుతున్నటువంటి భారానికి సంబంధించినంత వరకు కూడా సమయ పాలనతో పాటుగా భారాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గుండెపోటుతోటి 4 మృతి చెందడంపై అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంటే మృతి చెందిన 4 ఉద్యోగుల విషయంలో కూడా కొన్ని డిమాండ్స్ పెడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఎవరైతే మృతి చెందినటువంటి సహ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు కూడాను మృతి చెందినటువంటి కుటుంబానికి సంబంధించినంత వరకు ఉద్యోగ కల్పనతో పాటుగా మృతి చెందిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పని భారాన్ని షేర్ చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, మరొక వైపు సమీక్షా సమావేశాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో తమను ఇన్వాల్వ్ చేస్తూ పూర్తిగా పని భారం తమ మీద మోపుతుందంటూ కూడా పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి. ఇటువంటివి ఏదైతే విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు రేపటి నుంచి కూడా విశాఖ ఉత్సవ్ని 9 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రజా సమస్యలు, మరొక వైపు ప్రభుత్వం నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, మరొక వైపు తమకు పడేటటువంటి పని భారం, వీటన్నిటిని కూడా బెరీజు వేసుకుంటూ సచివాలయ సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలని, సహ ఉద్యోగులు ఈ పని ఒత్తిడి కారణంగానే హార్ట్ అటాక్ తో చనిపోయినటువంటి పరిస్థితుల్లో తమ ఆరోగ్యానికి భద్రత కల్పించే విధంగా, తమ కుటుంబానికి భద్రత కల్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పని భారం నుంచి పూర్తిగా కూడా ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి వారధిలా ఉండేటటువంటి సచివాలయ వ్యవస్థలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చేటటువంటి సమస్యలు, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి వినతుల
వినతులు తీసుకునే విధంగా కూడా ఉండే విధంగా ఉండాలంటూ కూడా తమ డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నటువంటి నేపథ్యం, మరొక వైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ, మరొక వైపు సమావేశాలు లాంటి అంశాల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవడంతో పూర్తిగా పని భారాన్ని ఒత్తిడి ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం వీటన్నిటి నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సమయపాలన జనరల్ గా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే టైం టు టైం కూడా ఉంటారు, అలాంటిది సమయపాలన అనేది ఇప్పుడు లేదు అనటంలో కూడా అంటే ప్రభుత్వం ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎంప్లాయీస్ ను కూడా ఇంక్లూడ్ చేయటం వల్లే ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వం నుంచి కానీ ముందు రాష్ట్ర విభజన అనంతరం కూడాను అనేక శాఖల్లో చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండిపోయినటువంటి పరిస్థితి. వాటిని భర్తీ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఒకవైపు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి నేపథ్యం, మరొక వైపు అదే ఉన్నటువంటి ఏదైతే సహ ఉద్యోగులతో పాటుగా రిటైర్మెంట్స్ కూడా అత్యధికంగా జరుగుతున్నటువంటి నేపథ్యం, ఉన్నటువంటి శాఖల్లో పూర్తిగా కూడా భర్తీలను ఫిల్ చేయకపోవడంతో ఒక్కసారిగా ఏదైతే 10 మంది చేయాల్సినటువంటి పని కేవలం 3-4 పని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఖాళీలను ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు సమయపాలనకి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యం, మరొక వైపు ప్రజల సమస్యలు కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా సచివాలయ సిబ్బంది పైన పని భారం అంతా పడుతున్నటువంటి నేపథ్యం. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్, జీవీఎంసీ, పిఎంఆర్డీఏ, టౌన్ ప్లానింగ్, మున్సిపాలిటీ, అదేవిధంగా వాటర్ సప్లై, శానిటరీ అంటూ కూడా అనేక విభాగాలు ఉన్నటువంటి పరిస్థితి. విభాగాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఒక్కసారిగా పని భారం అంతా కూడా ఉన్నటువంటి సిబ్బంది మీద పడుతున్నటువంటి నేపథ్యంలో సిబ్బంది పని ఒత్తిడి ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఓపెనింగ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాలకి ఇదే సిబ్బందిని వాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఖాళీలను పూరిస్తే మాత్రం వీళ్ళ మీద పనిభారం తగ్గుతుందంటూ కూడా ఎవరైతే ఇటువైపు రాజకీయ నాయకులు కానీ మరొక వైపు ఎవరైతే నిరుద్యోగులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి, సహ ఉద్యోగులు కూడా ఇదే పరిస్థితి వాపోతున్నటువంటి సిచ్యువేషన్. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు పనిభారం తగ్గుతుంది, సమయపాలన కూడా కొనసాగే అవకాశం ఉండబోతా ఉంది. ఖచ్చితంగా సచివాలయ సిబ్బందితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏదైతే ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, భర్తీ చేసి తమపై పనిభారం తగ్గుతుంది అంటున్నారు. వీళ్ళ ర్యాలీ మీద ఎవరైనా స్పందించారా? వీళ్ళు వినతులు ఎవరికైనా సమర్పించనున్నారా ఏంటి? సచివాలయ సిబ్బందికి సంబంధించినంత వరకు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కి ఇప్పటికే వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి. తమ ఆరోగ్య పరిస్థితులు బాగాలేనటువంటి వాళ్ళందరికీ కూడాను సెలవులు ఇవ్వాలని, అదేవిధంగా పని అత్యధికంగా ఉన్నటువంటి శాఖల నుంచి ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళందరినీ కూడా కొన్ని శాఖలకు మార్చాలంటూ కూడా ఇప్పటికే వినతులు అందించినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఈ ర్యాలీ తోటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే తమ పైన పరుగుతున్నటువంటి పని భారంతో పాటుగా సమయపాలన కొనసాగే విధంగా తమ కుటుంబాలతో కలిసి ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సచివాలయ సిబ్బంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. విశాఖలో చూస్తూ ఉన్నాం కదా, సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పని ఒత్తిడి తమకు పెరుగుతుందని, అది తమ ప్రాణాల మీదకి తీసుకొని వస్తుందని, 4 ఉద్యోగులు వృత్తిలోనే హార్ట్ అటాక్తో చనిపోయారని, వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు కొంతమందిని శాఖల నుంచి కూడా ఎవరైతే ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదో వాళ్ళని శాఖల నుంచి బదిలీ చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక మరొక వైపు చూసుకుంటే ఈ ముఖ్యంగా కూడా పని ఒత్తిడి పెరగడానికి మరి కొన్ని కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కూడా కొన్ని పొజిషన్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి, వాటిల్లో ఎవరిని కూడా ఫిల్ చేయకుండా ఆ బాధ్యతలు కూడా మాకే అప్పచెప్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్వహించేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని భాగం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి వల్ల కూడా సమయపాలన అనేది లేకుండా పోతుంది, టైమింగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఒత్తిడి అనేది పని ఒత్తిడి పెరుగుతుంది. ఇదంతా కూడా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటూ కూడా సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి తమ వినతి పత్రాన్ని కలెక్టర్కి సమర్పించారు.